హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద క్లాస్. ఈరోజు మనం కొంచెం అడ్వాన్స్డ్గా అంటే మొన్నటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, సమ్మిఫ్స్ ఫార్ములా గురించి చూసాము. అది రకరకాల సిచ్యువేషన్స్లో ఎలా యూస్ చేస్తామో చూసాము. అండ్ ఇంకా దాంట్లో కూడా చాలా వరకు సిచ్యువేషన్స్ ఉన్నాయి. సమ్ ఇఫ్స్కి వచ్చేసరికి ఇక్కడ చూసారా మీరు, సమ్ రేంజ్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత క్రైటీరియా రేంజ్, తర్వాత క్రైటీరియా, ఇలాగా మనం ఎన్నైనా ఇవ్వచ్చు. క్రైటీరియాస్ ఎన్ నెంబర్ ఆఫ్. అయితే కొంచెం ఒక లిమిట్ ఉంటుంది దీనికి, అంటే ఒక 20, 10 to 20 ఆ మధ్యలో ఉంటుంది. అంతకంటే ఎక్కువ కండిషన్స్ మనం ఇవ్వలేము అనమాట. సో అలా ఉంటుంది సమ్మిఫ్స్ ప్రాబ్లము. సో ఈ అన్ని కండిషన్స్ మనం యూజ్ కూడా అవ్వదు, సో మనం మర్చిపోతాం కూడా. కానీ ఫస్ట్ ఏంటంటే సమ్మిఫ్స్ ఫార్ములాని మనం చేసేటప్పుడు ఇది ఇంకో రకమైన సమ్మిఫ్స్ ఫార్ములా. కొంచెం ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేయొచ్చు. నేను రకరకాల సిచ్యువేషన్స్ చూపిస్తున్నాను. లెట్ us see దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఈ డేటాని చెక్ చేద్దాం మనం. ఈ డేటాని చెక్ చేస్తే ఇది నంబర్ ఫార్మాట్ లోనే ఉంది. ఇది ఆర్డర్ డేట్ ఫార్మాట్ లో ఉందా లేదా? ఎస్. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ హ్యాష్ అని ప్రెస్ చేస్తే డేట్ ఫార్మాట్ లోకి చేంజ్ అయిపోయింది, చూసారు. కంట్రోల్ షిఫ్ట్ హ్యాష్. నార్మల్ గా ఇందాకలో ఉన్న ఫార్మాట్ ఏంటంటే ఇది మంత్, డేట్, మంత్, ఇయర్, ఇదో ఫార్మాట్ అన్నమాట. ఒకవేళ ఇంగ్లీష్ కంట్రీస్ ఏదైనా ఉంటే, ఒకవేళ ఫారిన్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే ఫస్ట్ మంత్ వేసి తర్వాత డేట్ వేసి తర్వాత ఇయర్ వేస్తారు. అది వాళ్ళ ఫార్మాట్ అన్నమాట. వాళ్ళు చాలా దాన్నే ఫాలో అవుతారు. ఫస్ట్ మంత్, డేట్, ఇయర్. మన ఇండియాలో మాత్రం డేట్, మంత్, ఇయర్ ఇలా ఫాలో అవుతాం అనమాట. ఇది మన ఇండియన్ ఫార్మాట్. సో నేను దీన్ని ఈజీగా అర్థం కావడానికి ఈ ఫార్మాట్ లోకి నేను చేంజ్ చేసుకున్నాను. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయి కదా, ఏవైతే ఎప్పుడైనా ఇలా ఉంటే మనం ఏం చేయాలి, జస్ట్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని మిడ్లోకి తెచ్చుకోవడం. ఓకే. మిడ్లోకి తెచ్చుకుంటే అప్పుడు రీడబుల్ ఫార్మాట్ లోకి ఉన్నట్టు. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక హెడ్డింగ్ పెడదాం అనుకున్నాం. ఏం చేశాను, కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేస్తే మీకు క్యాల్కులేటర్ బాక్స్ లో ఉంటుంది పెద్ద కీబోర్డ్ అయితే. అక్కడ మీకు అక్కడ ఉన్న ప్లస్ మీరు ప్రెస్ చేస్తే కంట్రోల్ ప్లస్ ఒకటి ప్రెస్ చేయొచ్చు. లేదు మీరు పైన మనకు 1 2 3 4 5 6 7 8 9 0 మైనస్ ప్లస్ ఇలా ఉన్నాయి కదా, అక్కడ ఉన్న ప్లస్ కనుక ప్రెస్ చేస్తే కనుక కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేయాలి. ఓకే. సో అలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఒక లైన్ యాడ్ అవుతుంది అనమాట. మైనస్ చేసాం అనుకోండి, ఇది సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ మైనస్, ఈ పైదైతే మైనస్, కంట్రోల్ మైనస్ ప్రెస్ చేసాం అనుకోండి, మామూలుగా కంట్రోల్ మైనస్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, అది పోతుంది. ఒక లైన్ తీసేయాలంటే కంట్రోల్ మైనస్, ఒక లైన్ యాడ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్, అది పైన ఉన్నదైతే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఇలా చేసుకొని ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీనికి సేల్స్ డేటా అని అన్నా. ఓకే. సేల్స్ డేటా ఇదేమో 12 ఉంది, చూసారా. ఇక్కడ పెట్టగానే నాకు 12 కనబడుతుంది. ఇక్కడ పెట్టగానే 11 ఉంది. ఇది 11 సైజ్ ఉంది. సో ఇదే దానికంటే ఎక్కువ సైజ్ ఉంది, 14 పెట్టాను. 14 పెట్టి బోల్డ్ చేశాను. చేసి ఏం చేశాను, ఇవన్నీ కలిపితే నేను నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే మర్జ్ సెంటర్ కొట్టేస్తారు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం అన్ని లైన్స్ తీసుకొచ్చి మర్జ్ అయిపోతుంది. బట్ ఏంటంటే ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నార్మల్గా సెలెక్ట్ చేసి కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, ఈ పైన ఉన్న 1 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ అలైన్మెంట్ లోకి వెళ్ళి క్రాస్ సెలెక్షన్ అని పెట్టండి. క్రాస్ సెలెక్షన్ అని సెలెక్ట్ చేసి ఓకే, దెన్ ఇట్ విల్ కమ్. ఇప్పుడు చూసారా, ఈ లైన్ లాగే ఉంది, ఈ లైన్ లాగే ఉంటది. ఈ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ లైన్ సెలెక్ట్ చేసుకో. ఇలా కాదు, ఇందాక మనం చేసినట్టు చేసాం అనుకోండి, మర్జ్ సెంటర్ కొట్టామనుకోండి, ఇక్కడ లైన్ సెలెక్ట్ చేసాం అనుకోండి, అంటే ఇది ఈ కాలం కిందకి రాదనమాట, ఇదంతా వచ్చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇది మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, ఏదైనా ఫార్ములా వాడితే మనకి. సో అందుకని మనం ఏం చేస్తామంటే
క్రాస్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇది ఇక్కడే ఉంటది. ఇదిగోండి సేల్స్ డేటా అని ఇక్కడ ప్రెస్ చేస్తేనే ఉంది కదా! ఇది ఇక్కడే ఉంటుంది. కాకపోతే ఇదంతా సెలెక్ట్ చేసిన ప్లేస్ అంతా వస్తుందన్నమాట. దాని అర్థం అది. అండ్ ఇక్కడ చూసారా నేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా డేటా అంతా డాలర్స్‌లో ఉంది. అకౌంటింగ్‌లో ఉంది. మన నంబర్స్ కావాలనుకుంటే ఇలా వచ్చేసింది. కరెన్సీలో పెట్టారన్నమాట. నథింగ్ బట్ ఇది కరెన్సీలో పెట్టారు అకౌంటింగ్. రూపీస్‌లో పెట్టాను నేను. ఓకే. నేను రూపీ కరెన్సీస్‌లో పెట్టాను. ఏదైనా సరే దాని ముందు యాడ్ అవుతుంది గానీ, ఇప్పుడు చూసారా ఇక్కడ ప్లస్ చేస్తే 42కి ముందు ఫార్ములా బార్‌లో మనకేం కనబడట్లేదు. జస్ట్ ఇట్స్ బై డిఫాల్ట్ ఇది ఆ కరెన్సీలో ఉంది అని చెప్పేసి చూపించడం కోసం అది యాడ్ అవుతుందన్నమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మాటింగ్ యాస్పెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ ఫార్మాటింగ్‌లోకి వెయ్యాలంటే ఏం చేయొచ్చు? 45 అని వేశాను. నాకు ఈ ఫార్మాట్ లేదు. నంబర్ 1 ఏం చేయొచ్చు? ఇది కాపీ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ వి అని ప్రెస్ చేసి ఇది ఓపెన్ అవుతది విండో. మీరు చూసారా ఇక్కడ ఫార్మాట్స్ ఇది సెలెక్ట్ చేసి ఓకే కొట్టామనుకోండి. దానికి ఏ ఫార్మాట్ ఉందో ఇది ఆ ఫార్మాట్‌లోకి వచ్చేస్తది. దిస్ ఇస్ వన్ వే. అండ్ అసలు నాకు 45కి అసలు ఇక్కడ ఇంతకు ముందు నాకు రూపీ సింబల్ ఎక్కడా లేదు. నేను పెడదాం అనుకున్నాను కొత్తగా. అప్పుడేం చేయొచ్చు? ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది కదా! కరెన్సీ. కరెన్సీలోకి వెళ్ళి ఇక్కడ సింబల్ నేను డాలరా? అమెరికానా? ఇంగ్లీష్ డాలరా? ఆస్ట్రేలియన్ డాలరా? ఇం ఇంకేంటి? వీటిలో ఏం పెడదాం అనుకుంటున్నాను. యూఎస్ డాలరా? యునైటెడ్ స్టేట్స్, కెనడా ఇవన్నీ డాలర్స్. స్పానిష్ డాలర్స్. యునైటెడ్ కింగ్‌డమ్, పౌండ్స్, యూరోస్. ఇలా మనకి కరెన్సీస్ డిఫరెంట్ ఉన్నాయి. నేను ఏమనుకుంటున్నాను రూపీ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ రూపీ సింబల్. ఓకే. డన్. పెట్టేయొచ్చు. దిస్ ఈస్ హౌ వి విల్ మోడిఫై ద డేటా. డేటాని ఫస్ట్ మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. వాట్ ఈస్ దేర్ హియర్ ఇన్ దిస్ డేటా అని చెప్పేసి మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రీజ్ పెయిన్స్ చేస్తాను. ఫ్రీజ్ పెయిన్స్ చేస్తే ఏమవుతుంది? ఈ లైన్ అంతా నేను కిందకెళ్ళినా సరే పైన హెడ్డింగ్ నాకు కనబడుతూనే ఉంటుంది. పైన ఏం హెడ్డింగ్ ఉందో నాకు కనబడుతూనే ఉంటుంది. అది అలా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ ద హెల్పింగ్ యాస్పెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ టోటల్ అవసరం లేదు. ఐ డోంట్ వాంటెడ్ టు పుట్ ఎనీ టోటల్. నార్మల్‌గా అయితే ఎవరు పెట్టరు. మీరు ఎప్పుడైనా రిపోర్ట్ ఇస్తున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ టోటల్ పెట్టాలి. ఇక్కడ టోటల్ పెట్టాలి. ఇప్పుడు మన రిపోర్ట్ ఇస్తున్నప్పుడు. మనం వర్క్ చేద్దాం అనుకున్నాం గదా! అటువంటి డేటా మీద మనం ఏం పెట్టక్కర్లేదు. ఓకే. దెన్ ఫైన్. ఇప్పుడు నేను ఈ డేటాని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డేటాని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ సమ్ చేస్తాము. ఓకే. బానే ఉంది. అది మనకు తెలిసిందే ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ డేటాని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఇలా కాపీ చేసి నేనేం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సేల్స్ డేటా ఇది నంబర్ ఉంది గదా! ఆర్డర్ ఐడీ ఇది ఏమన్నా యూనిక్‌గా ఉందా? లేదంటే ఇందులోనేమో డ్యూప్లికేషన్స్ ఉన్నాయా అని చూద్దాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ డ్యూప్లికేషన్స్ ఉన్నాయి చూసారా? దిస్ వన్, దిస్ వన్ డ్యూప్లికేట్ అయిపోయాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిలా సెలెక్ట్ చేసి ఇక్కడ డేటాలోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్స్. ఓకే. ఆల్రెడీ మనకు తెలుసు. రిమూవ్ డూప్లికేట్స్ కొట్టాము. ఇప్పుడు ఇవెన్నున్నాయి? 53 ఉన్నాయి కౌంట్. ఓకే. దిస్ కౌంట్ ఈస్ 53 ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఎందుకు తీసుకోవట్లేదు? అది నంబర్స్ అయ్యుంటే ఈ ఫార్ములా తీసుకునేది. కౌంట్ ఏ అని పెడితే అన్నీ అని అర్థం అన్నమాట. కౌంట్ ఏ అంటే. ఇవి కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే మీరు కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని కంట్రోల్ డౌన్ యారో కొడితే కిందకెళ్ళిపోతుంది. జస్ట్ ఇది సెలెక్ట్ చేస్తూ కిందకెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తే కిందకెళ్ళిపోద్ది.
ఇవి 51 ఉన్నాయి. 51 ఉన్నాయి. ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ. ఇప్పుడు ఏదైనా దాంట్లో టెక్స్ట్ ఉంది. అంటే ఏబిసిడీలు ఇవి కూడా ఉన్నాయి. నంబర్స్ తో పాటు హైఫెన్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అలా ఉంటే కౌంట్ ఏ అనేది ఏంటంటే కౌంట్ ఏ అనేది ఏం చేస్తుంది? మొత్తం అన్ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ పెట్టి కిందకి పెట్టి కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో కొట్టాను. అప్ యారో కొట్టి కొంచెం మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని 2 డౌన్ యారోస్ కొట్టాననమాట. ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి కాబట్టి 51 వచ్చింది. అంటే నాకు ఈ సెలెక్షన్ మాత్రమే కావాలి. ఓకే. నెక్స్ట్ ఇదొక వన్ ఆఫ్ ద ఫార్ములాస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు కౌంట్ ఎందుకు అంటే ఇక్కడ చూసారా? ఇక్కడ నాకు కౌంట్ కావాలి. 99 ఉన్నాయి. 99లో ఇదొకటి. 51 మాత్రం యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. అంటే రిమైనింగ్ అన్ని రిపీట్ అవుతున్నాయి. రిపీట్ అయినవన్నమాట. సో ఇప్పుడు నాకు వీటి సమ్ కావాలి. ఒక్కొక్క ఆర్డర్‌కి ఎంతెంత అమౌంట్ వచ్చింది? ఎంతెంత సేల్ అయింది? అని అడిగామనుకోండి. ఇక్కడ సమ్ రేంజ్ అన్న సమ్ రేంజ్. తర్వాత ఈ ఆర్డర్ ఐడిది సెలెక్ట్ చేసి కామా క్రైటీరియా ఆర్డర్ ఐడి. అంటే ఈ ఆర్డర్ ఐడికి సంబంధించి ఎంత సేల్ అయింది? యెస్. సో ఇప్పుడు నేను ఇక్కడ కరెన్సీలోకి మార్చేస్తున్నాను. ఇక్కడ కూడా ఫార్మ్ కాపీ చేసి కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేసి ఇక్కడ మనం ఫార్మాట్ మార్చుకుంటే రూపీస్లోకి వచ్చేస్తుంది. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి నేను కంట్రోల్ డి ప్రెస్ చేశాను అంతే. ఫార్ములా అన్నిటికీ కాపీ అయిపోయింది. కంట్రోల్ డి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫార్ములా. ఇప్పుడు ఈ వాల్యూ చూడండి. మీకు ఒకవేళ డౌట్ వచ్చింది అది ఇది ఒకటేనా, మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసిందా లేదా చూస్తే 20,022 రూపాయలు. ఎండ్ ప్రెస్ చేసి ఎండ్ ప్రెస్ చేసి కిందకి డౌన్ ఆరో ప్రెస్ చేసి కిందకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా లాస్ట్ది కావాలంటే ఎండ్ ప్రెస్ చేసి ఎండ్ ఉంది కదా అది ప్రెస్ చేసి అప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు సమ్ ఫార్ములా కింద నుంచి పైకి వెళ్ళాలి. కంట్రోల్ ప్రెస్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి అప్ యారో. ఓకే, దిస్ ఇస్ డన్. సో ఇది ఒకటే. ఇలా ఈ ఫార్ములా వన్ ఆఫ్ ద ఫార్ములాస్ షార్ట్ కట్స్ తో పాటు చెప్పాను ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు బిఎన్ అన్నవన్నీ వద్దు, రిమైనింగ్ అన్ని కావాలి అని అన్నాను. ఇంకొక ఫార్ములాలో ఏం చెప్తానంటే అదర్ దాన్ బిఎన్ తో స్టార్ట్ అయిన ఉన్నాయి కదా, ఆ ఆర్డర్ ఐడిలో ఏఎన్ బిఎన్ ఏజెడ్ బిఎన్ ఈ రెండే ఉన్నాయి. నేను మామూలుగా మీకు ఏజెడ్ ఒకటే కావాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? అండ్ దీన్ని ఎలా చేయొచ్చు చూద్దాం. ఇప్పుడు నాకు ఏజెడ్ ఒకటే కావాలి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఏజెడ్ ఒకటే కావాలి అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎఫ్స్. ఇక్కడికి వెళ్ళి మీరు చేసిన దాన్ని పట్టుకోవద్దు. అంటే మనం ఏం చేస్తామంటే ఇలాంటి రా డేటానే మనం యూజ్ చేసుకోవాలి ఎవ్రీ టైం. అలా యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే దీన్ని మనం చేంజ్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతుంది. ఒకవేళ దీన్ని యూజ్ చేస్తే దీన్ని యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా రా డేటాని యూజ్ చేయాలి. ఎందుకంటే చేంజెస్ అనేవి వీటికి వీటికి మనం చేస్తే ఫ్యూచర్ లో ఏమైనా దీన్ని ఆనుకొని ఉన్న ఫార్ములా కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకునే మన ఫార్ములాస్ ఎప్పుడు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం సమిప్స్ చేసాము. నాకేం కావాలి? ఇందులో కామా స్టార్టింగ్ లో ఏజెడ్ ఉన్నది కావాలి, అంతేనా? ఏజెడ్. అప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ డబుల్ కోట్స్ పెడతాను. ఇవన్నీ టెక్స్ట్ లో ఉంటే డబుల్ కోట్స్ పెట్టాలి ముందు వెనక. టెక్స్ట్ లో లేవనుకోండి, అప్పుడు అంటే నంబర్ లో ఉంది జీరో ఉన్నది కావాలి అని అన్నాను అనుకోండి, అప్పుడు మనము డబుల్ కోట్స్ పెట్టక్కర్లేదు. ఓకే, టెక్స్ట్ లో ఉంటే డబుల్ కోట్స్ పెట్టాలి.
1, 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ నార్మల్ నంబర్స్ ఉన్నాయనుకోండి. నంబర్స్ 1 డైరెక్ట్‌గా ఏసేసేయొచ్చనమాట. అంటే స్టార్టింగ్ నాకు బిఎన్ ఉన్నది కావాలి అనన్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను? సారీ, ఏజెడ్ ఉన్నది కావాలి. ఏజెడ్ అని ప్రెస్ చేస్తాను. కానీ ఇక్కడ చూస్తే మీకు ఏజెడ్‌తో ఎండ్ అవ్వట్లేదు అన్నీ. ఏజెడ్‌తో ఎండ్ అవ్వకుండా ఏమో జెడ్‌తో ఎండ్ అవ్వకుండా ఇంకా ఏదో టెక్స్ట్ ఉంది. వెనకాతల ఏదో ఉంది. ఇవన్నీ కావాలి. అంటే ఏజెడ్‌తో స్టార్ట్ అయినవన్నీ నాకు కావాలి. ఇలాంటిది నా క్వెషన్ అన్నమాట. సో, అప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ స్టార్ పెట్టేస్తారు. స్టార్, స్టార్ సింబల్ పెట్టేసి దీన్ని ఆస్టరిస్క్ అంటారు. ఈ ఆస్టరిస్క్ పెట్టేసి మళ్ళీ డబుల్ కోట్స్ పెట్టేస్తాం. క్లోజ్ చేసేస్తాం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఆస్టరిస్క్ పెడితే దీన్ని వైల్డ్ కార్డ్ అంటారు ఎక్సెల్ లాంగ్వేజ్‌లో. ఈ వైల్డ్ కార్డ్ పెడితే, ఆస్టరిస్క్ పెడితే నెక్స్ట్ ఉన్నవన్నీ కవర్ అయిపోతాయి. అన్నీ కవర్ అయిపోతాయన్నమాట. ఏజెడ్ అన్న నంబర్ స్టార్టింగ్‌లో ఉంటే చాలు. ఇక్కడ మనం స్టార్టింగ్‌లో ఇక్కడ ఏమి పెట్టలేదు. ఆస్టరిస్క్ పెట్టలేదు. స్టార్టింగ్‌లో ఆస్టరిస్క్ పెట్టుంటే ఏజెడ్‌కి ముందే ఉన్నా, ఏజెడ్ వెనకాతల ఏమున్నా ఏజెడ్ అనే సింబల్ అనే వర్డ్ ఎందులో ఉంటే అదంతా తీసేసుకో అని అర్థం అన్నమాట. సో, ఇక్కడ మనకి ఇదొచ్చింది. ఇప్పుడు చూద్దాం. మనం సెలెక్ట్ చేసాం. 16, 166 కదా! ఇది చూద్దాం. ఫిల్టర్ తీసుకుందాం. ఇందులోని ఏజెడ్ అనేది కొట్టాను. ఇలా నేను ఏజెడ్ అని టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే అదంతా వచ్చేసాయి. ఇవన్నీ ఎంతున్నాయో చూద్దాం. ఇప్పుడు నార్మల్‌గా మీరేం చేయొచ్చు, ఈ కిందన టాస్క్ బార్ ఉంటుంది మనకి. అందులో చూపించేస్తది. 16,166 వచ్చింది. కాకపోతే నేను అది రికార్డ్ చేయట్లేదు. ఐ హావ్ ఎ పర్పస్ అన్నమాట. ఎందుకు అంటే మీరు కాలిక్యులేషన్ ఎలా చేయాలో చూసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఉంది గదా! ఫిల్టర్ అయ్యి ఉంటే మీరు సమ్ చేశారనుకోండి. ఫిల్టర్ అయ్యి ఉంటే మీరు సమ్ చేశారనుకోండి. ఎలా వస్తుంది? 19,997 వస్తుంది. అంటే దాని కింద వస్తున్నాయి. అంటే దానికి లోపల ఉన్నవి కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు 82 కింద 90 ఉంది. 82 తర్వాత 90 ఉంది. వాడు ఏమన్నాడు? 83, 84, 85, 86, 87, 88, 89, 90 అన్ని సమ్ చేసేస్తాడన్నమాట ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తే. సో, ఇది యూజ్ చేయకూడదు ఇలా ఫిల్టర్‌లో ఉన్నప్పుడు. సబ్ టోటల్ అని ఉంటుంది. సబ్ టోటల్ అనే ఫార్ములాని యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్‌లో సబ్ టోటల్ సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడండి 9 ప్రెస్ చేయమన్నా 9 దగ్గర సమ్ ఉంది. మనం 9 సమ్ చేయాలి కాబట్టి 9, ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 16,166 మనకు అంతే కదా వచ్చింది. 16,166 వచ్చిందా? సో, సేమ్ ఇదే అన్నమాట. ఏజెడ్ కావాలి. నాకు ఏజెడ్ కావాలి అన్నప్పుడు నాకు అదొచ్చింది. ఓకే. ఇందులోని అన్నిటికి 2011 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 2011ని కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి ఈ విండో ఓపెన్ అవుతది. ఇక్కడ రీప్లేస్ కొట్టి 2012 అని కొట్టేసాను అనుకుందాం. జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ అ డిఫరెన్స్ అన్నమాట. 2012 అని కొట్టేసాను. ఓకే. ఇవన్నీ 2012లోకి మారిపోయాయి. మనం కూడా అలా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఇలాగ ఖాళీలు ఉన్నాయనుకోండి. ఎక్కడైనా 0 అని ఏం లేకుండా ఖాళీలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం లేదు. ఇది ఖాళీగా ఉంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే ఇలా ఇది మొత్తం సెలెక్ట్ చేసి ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అంటే మనం ఏం చేయొచ్చు ఇదంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే ఖాళీ ఉందో అని చూపిస్తున్నాం. ఫైండ్ వాట్ ఖాళీ ఉన్న చోట చూడు. తర్వాత అక్కడ మనం 0 పెట్టాలి. రీప్లేస్ విత్ 0 అని చెప్పేసి రీప్లేస్ ఆల్ కొట్టేస్తే
సో, 1 రీప్లేస్‌మెంట్ అండ్ డన్. సో, అది అక్కడ ఆ ప్లేస్‌లో 0 వచ్చేసిందనమాట. నేను రీఫండ్ చేసేసాను. రివర్స్ చేసేసాను నన్ను. సో, ఇదొక ఫార్ములా. యూ షుడ్ రైట్ ఆల్ ది ఫార్ములాస్ వాట్ ఐ టోల్డ్ యూ. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం డైలీ యూజ్ చేసేవి ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ మారిపోయింది చూసారా? ఎందుకంటే నేను కొన్ని 2012 ఉంచాను కాబట్టి. 2012 ఉంచాను కాబట్టి అవన్నీ మారిపోయి మనకి ఇవే వస్తున్నాయన్నమాట. ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవే వస్తున్నాయి. లీవ్ ఆల్ దిస్. అంటే మళ్ళీ మనం దీన్ని రైట్ చేయడానికి ట్రై చేయొద్దు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఒక ప్రాబ్లమ్ చెప్పడానికే మీకు ఇది చెప్పానన్నమాట. అలా చేశాను. ఇప్పుడు నాకు మధ్యలో కొన్ని 2011 ఉన్నాయి. కొన్ని 2012 ఉన్నాయి. సేమ్ ఇదే ఫార్ములాని నేను ఎలా యూజ్ చేయొచ్చు? ఈ ఫార్ములానే యూజ్ చేసి నేను ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ డి కాలమ్ ఉంది, ఏ కాలమ్ ఉంది. ఏ కాలమ్‌లో నాకేం కావాలి? 2001 గాని, 2011 గాని, 2012 గాని కావాలి. అయితే నేను అది మధ్యలో ఉంది కాబట్టి నేను స్టార్ పెడుతున్నాను. నంబర్స్ అయినా గాని మధ్యలో ఉంటే ఇలా డబుల్ కోట్స్ పెట్టాలి కంపల్సరీగా. ఓకే. అటు ఇటు టెక్స్ట్ ఉంది. ఫైన్. ఇప్పుడు మనము ఆస్టరిస్క్ వాడితే కూడా డబుల్ కోట్స్ కంపల్సరీగా వాడాలి. ఓకే. ఇక్కడ 2001 12 ఉన్నా, 11 ఉన్నా తీసేసుకుంటది. కాకపోతే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ హైఫెన్ ఉంది. ఇక్కడ హైఫెన్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి ఇవన్నీ నంబర్సే. ఇక్కడ 2011, 201 అని ఎక్కడ కనబడినా తీసేసుకుంటది. సో, అప్పుడు నేనేం చేస్తానంటే 201 తర్వాత ఇక్కడ క్వెషన్ మార్క్ పెడతాను. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఏదైనా అవ్వని. దాని తర్వాత ఒక హైఫెన్ పెట్టాను. అంటే ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఫస్ట్ నార్మల్‌గా ఏం చేయొచ్చు? 201 అని పెట్టేయొచ్చు. 201 అని పెట్టేసి ఇలా పెట్టేయొచ్చు. నంబర్ 1 ఒకటయిపోతుంది. అప్పుడు ఎన్నున్నాయో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 మొత్తం అన్నీ వచ్చేస్తుంది. కదా! 2011 అని పెట్టాను. ఆస్టరిస్క్ పెట్టి. 1656 వచ్చింది. 2011 ఇక్కడ సబ్ టోటల్ ఫార్ములా ఉంది చూసారా? 16, 5 and 6 సరిపోయిందా? నెక్స్ట్. ఇక్కడ 2012 మార్చారనుకోండి. 3461 ఇక్కడ కూడా 2012 మారుస్తా. త్రీ ఫోర్ సిక్స్ వన్ ఓకేనా? సో దిస్ ఈస్ ద అనదర్ వే ఆఫ్ యూజింగ్ వైల్డ్ కార్డ్స్ అన్నమాట. వైల్డ్ కార్డ్స్ అది మీకు లాస్ట్ లో ఉందనుకోండి, లాస్ట్ లో ఉంటే అప్పుడు ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఏజెడ్ అలాంటివన్నీ లాస్ట్ లో ఉన్నాయనుకోండి, స్టార్టింగ్ అంతా సమ్ డేటా ఉంది, అన్నిటికీ ఉంది డేటా, అదేదో డేటా ఉంది. ఓకే, అంతా యూనిక్ గా ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ స్టార్ పెట్టేసి చివర్లో ఏజెడ్ పెడతారు. దానికి ఏం స్టార్ పెట్టాం అనమాట. అలాగా ఏజెడ్ తో ఎండ్ అయ్యేవి, ఏజెడ్ తో స్టార్ట్ అయ్యేవి, దాంతో స్టార్ట్ అయితే అది పెట్టండి, దాంతో ఎండ్ అయితే అది పెట్టండి, మిగిలినంతా స్టార్ పెట్టండి అనమాట. అలాగనమాట. అండ్ ఇంకొకసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి 2013, 14, 15, 16, 17, 18, 19, 20 2020s కూడా ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 2020s ఉన్నాయి, 2010s ఉన్నాయి. మనకు అన్ని 10s కావాలి. 2001, 2, 3, 2011, 12, 13, 14, 15, 16, 17, 18, 19
19 వరకు ఏమయ్యాయి? 201 కామన్ అన్నిటికి. దాని తర్వాత 1, 2, 3, 4, 5, 6 అలా వచ్చాయి. అలా వచ్చినప్పుడు అంటే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ విత్ దిస్. ఇక్కడ ఏమున్నది? ఇక్కడి వరకు అన్నిటికి 201 కామన్‌గా ఉంది. నేను ఈ ఇయర్స్ ఈ ఇయర్స్ అన్ని చెప్పాలి అని అనుకున్నాం. అప్పుడు ఈ ఈ 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2011-2022 నేను వేసిన ఇయర్స్ అన్ని కావాలి. మీకు ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి అందులో. నాకు ఈ ఇయర్సే కావాలి. ఇప్పుడు నేను ఈజీగా ఏం చెప్పొచ్చు అంటే అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఈ ఫార్ములా తీసుకొని ఇక్కడ 2001 తర్వాత క్వెషన్ మార్క్ పెడతాను. క్వెషన్ పెడితే 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు, 8, 9 వరకు అవ్వచ్చు. 2010 కూడా తీసేసుకుంటది. ఓకే. 2010 కూడా తీసేసుకుంటది. ఇప్పుడు నేనేం చెప్తానంటే 2010 తీసుకోవద్దు అని చెప్పాలి. కదా! ఇలా కాపీ చేసి ఇంకో ఫార్ములా ఎయ్యాలన్నమాట. తీసుకోవద్దు అని చెప్పాలి. నేను ఫస్ట్ ఒకటి ఏం చెప్పానంటే 2001 తర్వాత 2011, 12, 13, 14, 15 అని నేను అనుకుంటున్నాను. కాకపోతే 1 తర్వాత 0 కూడా ఎయొచ్చు కదా! 2010 కూడా తీసుకుంటది. ఇక్కడ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో 0 నుంచి 9 వరకు అన్నీ తీసుకుంటది. సో, ఇక్కడ నేను 0 తీసుకోకూడదు అని చెప్తున్నాను. అప్పుడేం చేయాలంటే 2000 ఇక్కడ 2010 వేసి ఇది తీసుకోకూడదు అని చెప్తున్నాను. ఓకే. ఇది తీసుకోకూడదు అంటే ముందేం చేయాలి? ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి ఇలా మనం గ్రేటర్ థాన్, లెస్ థాన్ ప్రెస్ చేసి ఎండ్ పెట్టాలి. దీనికి అర్థం ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ గ్రేటర్ థాన్, లెస్ థాన్ అంటే అర్థం ఏంటి? ఈ నంబరు ఈ నంబర్ కంటే తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. అంటే గ్రేటర్ థాన్ ఆర్ లెస్ థాన్ అంటే దీనికంటే ఎక్కువగానే తీసుకో, దీనికంటే తక్కువగానే తీసుకో అని అర్థం అన్నమాట. దీనికంటే ఎక్కువున్నా తీసుకో, దీనికంటే తక్కువున్నా తీసుకో అని అర్థం అన్నమాట. మనం ఎక్సెల్‌కి చెప్తున్నాం ఒక లాంగ్వేజ్‌లో. 2010 కంటే ఎక్కువుంటే తీసుకో, లేదంటే తక్కువుంటే తీసుకో. అంతేగాని 2001, 2010 మాత్రం తీసుకోవద్దు అని అర్థం అన్నమాట. ఇలా ఇలా పెడితే. ఇక్కడ అండ్ అనే సింబల్‌తో మనం లింక్ చేస్తున్నాం. జస్ట్ లింకింగ్ దిస్ క్రైటీరియా అండ్ దిస్ క్రైటీరియా అంతే అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఒక ఫస్ట్ ఒక కండిషన్ ఏం చెప్పామంటే 2001 2011, 12, 13, 14 అవి ఉండాలి. 2010 కాకూడదు అని చెప్పామన్నమాట. ఓకే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు సెలెక్ట్ అయిపోయింది. అంటే 2000 ఈ ఫార్ములా నుంచి మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెలెక్ట్ అయిపోయింది. సో, 2020 కావాలి. అండ్ 2021, 22, 20, 21, 22 ఇది కూడా కావాలి. మనం ఏం చేయొచ్చంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ప్లస్ వేరే ఫార్ములా ఎయొచ్చు. సమ్ ఇఫ్స్ వేరే ఫార్ములా ఎయొచ్చు. అలా కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అంటే ఇక్కడ సమ్ ఇఫ్స్ అని వాడొచ్చనమాట. ఇక్కడ చూడండి వద్దు అని చెప్పాల్సినవి ఎన్నైనా చెప్పొచ్చనమాట. నాకిదొద్దు. ఈ ఫార్ములా వాడడానికి నాకిదొద్దు, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని చెప్పేసి సేమ్ లైన్‌లో అంటే సేమ్ లైన్‌లో మనం ఎన్నైనా ఇందులోకి వాడుకోవచ్చు. డిఫరెంట్ లైన్స్ అయినా వాడుకోవచ్చు. ఇందులో ఇది ఉండకూడదు, ఇందులో ఇది ఉండకూడదని. ఓకే. అంటే ఇప్పుడు నేను ఈ కాలమ్‌లో క్రైటీరియా వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలమ్‌లో క్రైటీరియాయే వాడుతున్నాను. ఇప్పటికొచ్చి అదొక్కటే క్రైటీరియా వాడుతున్నాను. ఏ కాలమే నేను చూపిస్తున్నాను. ఇక్కడ, 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 ఇక్కడ. అలాంటప్పుడు మనం వద్దు, వద్దు, వద్దు అని చెప్పేవి ఎన్నైనా చెప్పొచ్చు. నాకు 2010 అవ్వకూడదు. 2009 అవ్వకూడదు. ఇలా మనం చెప్పొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇలా మనం చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే ఇంకోటి కావాలి అని చెప్తున్నామనుకో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాం 2012, 11, 12 అక్కడి వరకు అని చెప్పేసాం. కానీ ఇప్పుడు మనం 2021, 22, 20 ఈ 3 సంవత్సరాల గురించి కూడా చెప్పాలి. ఇది కూడా కావాలి అని అంటున్నాం. అప్పుడు ఇలా ఫార్ములా యూజ్ చేయడం కుదరదు. అంటే సేమ్ సేమ్ సమ్ ఇఫ్స్‌లో యూజ్ చేయడం కుదరదనమాట. ఇంకోటి యాడ్ చేయడం కుదరదు. మళ్ళీ నేను ఇంకోటేం చేయొచ్చు? ఇక్కడ నాకు వీళ్ళల్లో
వీళ్ళలో డయానా అని పేరుతో స్టార్ట్ అయ్యే వాళ్ళు వద్దు అని పెట్టుకోవచ్చు మళ్ళీ. సేమ్ ఫార్ములా ఇలా పెట్టేసి సి కాలమ్ సెలెక్ట్ చేసేసి డయానా అని పేరు ఉంది కదా! సెకండ్ లైన్‌లో ఏముంది? డయానా సారీ డానియా సారీ. డానియా అని పేరుతో స్టార్ట్ అయిన వాళ్ళు సేమ్ టెక్స్ట్ ఉంటే ఆస్ట్రిక్స్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేస్తాం. డానియా అని పేరుతో ఉన్న వాళ్ళు వద్దు. వద్దు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ పెట్టి యాంపర్సండ్ ఎండ్ పెట్టాలి. ఇలా పెడితే వీళ్ళొద్దు అంటే ఆవిడ మానేసి మిగిలిన వాళ్ళందరూ వచ్చేస్తారు. కానీ అదే మనము డయానా కావాలి, డయానా ఒక్కతే కావాలి అని అన్నా సరే అవుతుంది చూడండి. అంటే 854 ఇదిగో 854 వచ్చేసింది. అంటే ఇదొక కాలమ్‌లో నేను కావాలి అన్న క్రైటీరియా ఇదొక కాలమ్ పెట్టాలి, ఇదొక కాలమ్ పెట్టాలి. ఓకే. కావాలి అనుకున్న క్రైటీరియా. కానీ ఇదే కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ పెట్టొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్ పెట్టొచ్చు. కానీ కావాలి అనుకున్నప్పుడు ఒకే కాలమ్‌లో 2 క్రైటీరియాలు పెట్టకూడదు. పెట్టలేమనమాట. ఈ సమ్ ఇఫ్స్ ఫార్ములాలో అలా పెట్టలేము. పెట్టడానికి మనం ఏం చేయొచ్చో చూద్దాం ఫస్ట్. అండ్ కానీ ఇది చూసారా? ఇందులో 2010 ఒద్దు. నేను ఇంకోటి పెట్టొచ్చు. 2009 ఒద్దు. ఇదే కాలమ్ సెలెక్ట్ చేసి 2011 ఒద్దు. అలా పెట్టుకోవచ్చు మళ్ళీ. ఓకే. సేమ్ క్రైటీరియా ఇది ఇది అంటే కావాలి అన్న క్రైటీరియా 2 ఒకే కాలమ్‌లో 3, 4 సార్లు పెట్టలేము మనం. ఓకే. ఇప్పుడు నాకొచ్చిన ప్రాబ్లమ్ కూడా అదే. ఎందుకంటే నేను 2021, 22 ఇలా పెట్టలేకపోతున్నాను. 21, 22, 23 అలాంటివి పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే అలా పెడితే ఏమవుతుంది? ఇక్కడ డయానా తీసేస్తాను. ఇక్కడ మనం చెప్పిన దానికి చాలా వ్యతిరేకంగా అయిపోతుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాము? 2001, 201 అండ్ దాని తర్వాత 1 అంటే 2011 గాని, 10 గాని, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు తీసేసుకో అని ఇక్కడ చెప్తున్నాము. మళ్ళీ మనం 2002 అని ఉన్నా కూడా తీసుకోవాలి అని దీనికి చెప్పలేమన్నమాట ఈ ఫార్ములాలో. సో, అప్పుడు ఏం చెప్తాము? ఇక్కడ సమ్ అని ముందు పెట్టేసి అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా ఉంది కదా! ఇలా పెట్టేసి ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాలి. ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి కామా మనకి ఇదే కదా! ఏ కాలమ్‌లోని 2020, 21, 22 కావాలి. మీరేమనొచ్చు నార్మల్‌గా ఇలాగా 202 అని పెట్టేసి క్వెషన్ మార్క్ పెట్టారంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 202 అని పెట్టేస్తే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 9 వరకు వెళ్ళిపోతుంది. 2029 వరకు వెళ్ళిపోతుంది. నాకు అంతవరకు డేటా ఉందనుకోండి. నాకు ఓన్లీ ఈ 3 ఇయర్సే కావాలి. ఏది తక్కువ? అవన్నీ వద్దు. ఇదొద్దు, 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 ఇదొద్దు అని పెట్టి ఫార్ములా పెద్దదయిపోతుంది. సో, అప్పుడు నాకు కావాల్సినవి మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది కదా! 3 ఉన్నాయి కదా! సో, అప్పుడు నేనేం చేస్తాను 2020, 2021, 2022. కాకపోతే వీటికి ముందు వెనక ఉంటాయి కాబట్టి ఆస్టరిస్క్ పెడుతున్నాను. డబుల్ కోట్స్ పెట్టి. ఫార్ములాలో ఎప్పుడైనా 2 కామాలొచ్చేసాయనుకోండి, అది ఫార్ములా తీసుకోదనమాట. అది కూడా ప్రాబ్లమ్ అయిపోద్ది. చెప్తానది కూడా. ఇక్కడ వరకు వేసి నేను ఇది క్లోజ్ చేస్తున్నాననమాట. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు వచ్చేస్తది. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. టూ 2029 అని వేశారు అనుకుందాం. నాకు ఆ 27 రూపీస్ తక్కువ రావాలి. తగ్గిందా?
ఇప్పుడు ఇది నార్మల్‌గా ఎంతుండేది? 22 మైనస్ 27 ఎంత 90 999.5 ఉంది కదా! ఇక్కడ నేను 2029 వేసానా? మారిపోయిందా? 17 సారీ 17 17 ఏస్తే 20,005 రూపీస్ అయింది. దీన్నే నేను మార్చాను. మనకెంత అవ్వాలి? 20,005 రూపీస్ అవ్వాలి. 2029 అని వేసాను. 20,005 రూపీస్ అయిపోయింది కదా! అలా అన్నమాట. 2010 వేస్తాను చూడండి. ఇంకొక 27 రూపాయలు తగ్గాలి. తగ్గిందా? దిస్ వన్. లైక్ థట్. దట్ ఈస్ ద ఫార్ములా అన్నమాట. అలా యూజ్ చేయొచ్చు మనం. ఇది తీసుకోవట్లేదు, తీసుకుంటుంది. 2020 తీసుకుంటది కదా! 2011 అని పెట్టాను. తీసేసుకుంది. సో, తీసుకోకూడదు, తీసుకోవాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా. సో, దీస్ ఆర్ ద అడిషన్స్. అంటే మనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు, తీసుకుంటే ఏం చేసుకోవాలి, ఈజీ ట్రిక్స్. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవే మనకు వచ్చేస్తాయి. సో, నో ప్రాబ్లమ్ ఫర్ దిస్. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ డేటాని రెప్లికేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫైన్. అండ్ ఇంకా 2010 ఓకే, ఫైన్. సో, మాక్సిమం నేను సమ్మిఫ్స్‌కి ఇంతకంటే ఎక్కువగా మనం యూజ్ చేయము. వైల్డ్ కార్డ్స్ అవన్నీ చెప్పేసాను. నెక్స్ట్ ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు వీలుకప్‌కి కూడా మనం సేమ్ అలాగే యూజ్ చేయొచ్చు. వీలుకప్‌కి కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ మనం ఎలా యూజ్ చేస్తామో అలాగా. ఇప్పుడు చూడండి, వీలుకప్ పెట్టి లుకప్ వాల్యూ అని పెట్టి మనం ఏజెడ్ అని పెడుతున్నాం. అని పెట్టి నేను ఏం చేస్తున్నాను, ఏజెడ్‌కి అని పెట్టి ఇలా పెట్టి అండ్ సారీ కామా అంటే ఈ కాలమే ఉంది కాబట్టి ఇది 1, 0. 0 అంటే ఫాల్స్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే 0. ఓకే. అప్రాక్సిమేట్ అంటే ట్రూ. అదేమో 1 అన్నమాట. సో, నేను ఫస్ట్ కాలమ్‌లో ఇది పెట్టేశాను. ఇక్కడ మీకు చూస్తే ఫస్ట్ ఏది ఉందో అది తీసుకుంటది. అంతకు మించి ఇంకేం తీసుకోదు. ఫస్ట్ ఏది ఉందో అదే తీసుకుంటది. సో, దీంతో పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట వీలుకప్‌తో. ఫస్ట్ ఏది ఉంటే అది తీసేసుకుంటది. అంతకు మించి తీసుకోదు. ఇది వీలుకప్ మనం ఎక్కడ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బ్యాంకర్ కనుక ఏమైనా రికన్సిలేషన్స్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వాయిసెస్ ఏవో రికన్సిల్ చేస్తున్నారు, లేదంటే GSTIN ఏదో రికన్సిల్ చేస్తున్నారు. ఓకే. అప్పుడు మీకు 36 సమిట్సే యూజ్ చేయాలి దాన్ని కూడా. అంటే ఒక్కొక్క యూనిక్‌గా ఉంటాయి కదా! GSTIN ఇలాంటివన్నీ. ఈ ఆహ్, ఫస్ట్ ఒక 4, 5 నంబర్లు, లేదంటే బ్యాంక్ చెక్ నంబర్ ఏదో చేస్తున్నారు. చెక్ నంబర్ ఏదో చేస్తున్నారు. లేదంటే మీరేం చేస్తున్నారంటే ఆహ్, చెక్ నంబర్ సెలెక్ట్ చేసి చేస్తున్నారు. మీ దగ్గరేమో 27 అని ఉంది. అక్కడేమో 000027 సంథింగ్ అలా ఉంది. సో, అప్పుడు మీరేం చేయొచ్చు, స్టార్టింగ్‌లోని వైల్డ్ కార్డ్ పెట్టేసి లాస్ట్‌లోనేమో అంటే స్టార్టింగ్‌లోనేమో స్టార్ పెడతారు. లాస్ట్‌లోనేమో 27 పెట్టేస్తారు. 27 పెట్టేస్తే అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ నంబర్ 27 అని అన్నది మీ దగ్గర. సో, అప్పుడు మీరేం చేస్తారు, వీలుకప్ అని పెట్టి ఇక్కడ ఇది సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసి ఎండ్ అని పెట్టి
అక్కడ వైల్డ్ కార్డ్ పెట్టుకోవాలన్నమాట మనం. ఏదైనా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తూ పెట్టామనుకోండి. అంటే ఇక్కడ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసామంటే దానికి యాంపర్సెంట్ పెట్టి పెట్టాలి. అదే మనం డైరెక్ట్‌గా వేస్తున్నాం అనుకోండి. అంటే 27 పెట్టేసి, స్టార్ పెట్టేసి, డబుల్ కోట్స్ పెట్టేయొచ్చు ముందు వెనక. అలా అన్నమాట. ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసి ఏదైనా సెల్‌లో ఉంచి పెడితే అప్పుడు ఇలా పెట్టాలన్నమాట. మీకు ఓకే. ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాకల ఎగ్జాంపుల్ స్టార్టింగ్‌లో 0, 0లు ఉన్నాయి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్ ఇలా స్టార్ అవి పెట్టేసి ఎండ్ ఇక్కడ కొడతా. ఎండ్ కొట్టిన తర్వాతే ఇది హైలైట్ అయింది. సో, ఫార్ములా ఇలాగే ఉండాలన్నమాట. కామా పెట్టేసి ఇది సెలెక్ట్ చేసి కామా 1 ఇది ఒక్క కాలమే నేను సెలెక్ట్ చేశాను కాబట్టి 1. 2 కాలమ్స్ సెలెక్ట్ చేసి ఉంటే ఒకవేళ ఇందులో ఏది లేదు అలా 27తో ఎండ్ అయ్యేది ఏం లేదు. ఓకే. 27తో ఎండ్ అయ్యేది ఏదైనా ఉంటే తీసుకుంటది. 27తో ఎండ్ అయ్యేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాను నేను 27తో ఎండ్ అయ్యేది. అది తీసుకుంటది. అంతే. నథింగ్ అదర్ దాన్ దట్. ఈ ఫార్ములాస్ ఇలాంటివి. సో, ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మంచిది. మీరు ఇవన్నీ రాసుకుంటే మంచిది. ఇంకా చాలా మంచిది. ఫార్ములాస్ అన్ని రాసుకోండి. ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్ ఫ్రమ్ దీస్ వీడియోస్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.